ఇక్కడ నెల్లూరు జిల్లాలో తుపాను పరిస్థితిని మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తెల్లవారుజామున వరకు కూడా వర్షాలు తీవ్రత పెరుగుతుంది. గాలుల తీవ్రత కూడా పెరిగింది. అయితే ప్రధానంగా నెల్లూరు జిల్లాలో కండలేరు, సోమశీల, కనిగిరి ఈ జలాశయాల్లోనే ప్రమాదకరమైన పరిస్థితులు ఉండడంతో అది రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కూడా అక్కడే ఎక్కువ మోహరించారు. అక్కడ సహాయ చర్యలు కూడా చేపట్టారు. కృష్ణపట్నం పోర్టు వద్ద అంటే సముద్ర తీరంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కృష్ణపట్నం పోర్టు వద్ద 5వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ పోర్టు కృష్ణపట్నం, జువాల్దిన్న హార్బర్ చెందిన ప్రాంతాలలో మత్స్యకారులు ఎవరు రాకుండా ఆ ప్రాంతాలలో కొన్ని పెద్ద బోట్లన్నీ కూడా బయటికి చేర్చారు. అయితే అధికారులు, జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు అందరూ కూడా పోలీస్ ఎస్పీ అందరూ కూడా ఎంతటి విపత్తులను ఎదుర్కొనేందుకు కోసంగా ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా కావలి, నెల్లూరు ఈ ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం యంత్రాంగం ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉన్నారు. 36 మండలాలలో పోలీసులు, రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులు, అన్ని శాఖల అధికారులు సమన్వయంగా పనిచేస్తూ ఎటువంటి నష్టం జరగకుండా ఉండేందుకోసంగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. అయితే నెల్లూరు జిల్లాలో దాదాపు 1100 చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల్లో మొత్తం మీద కూడా డ్యాములు, నదులు, రిజర్వాయర్లు 80% నిండుకున్నాయి. అదే వీటిల్లో 30 చెరువులు పైగా కొన్ని బలహీనంగా ఉన్నాయి. బలహీనంగా ఉన్న చెరువుల వద్ద ప్రత్యేకంగా ఇప్పటికే ఇసుక బస్తాలు అటువంటి కూడా సిద్ధం చేసి కొన్ని కాలువల దగ్గర కూడా గండ్లు పడే పరిస్థితి ఉన్న చోట ఇప్పుడే కాలువలు కూడా పటిష్టం చేయడానికి ఏర్పాట్లు అనేవి చేశారు. ఖరీఫ్లో కొంచెం ఆలస్యంగా కొంత రైతులు వేస్తున్నారు. దాదాపు 3000 ఎకరాల దాకా ఉంది. ఈ కోతకు వచ్చిన ఈ వరి అంతా కూడా 3000 ఎకరాల పైన దాదాపు మొత్తం కూడా మునిగిపోయింది. అదేవిధంగా వేరుశెనగ, మినుము, పెసర, కూరగాయల పంటలు కొంత నష్టం జరిగింది. ఇప్పుడు మనం చూస్తూ సముద్ర తీర ప్రాంతాలను చూస్తే అలలు కూడా ఉధృతంగా ఉన్నాయి. దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర బయటికి ముందుకు చొచ్చుకొని వచ్చున్నాయి. అలలు కూడా తీవ్రత కూడా పెరిగింది. మరిపాడు మండలంలో రామానాయుడుపల్లిలో ఈతకెళ్ళిన ఒక 13 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. వీటన్నిటి మీద కూడా కావలి కానీ కావలి నుంచి చామదల బస్సులు నిలిపివేశారు. అదేవిధంగా కావలి నుంచి అల్లూరు బస్సులు కూడా నిలిపివేశారు. ప్రధాన కారణం అల్లూరు రామన్న చెరువు ఉధృతంగా ప్రవాహం ఎక్కువగా ఉంది. అదేవిధంగా జలదంకి మండలం నేరెళ్లవాగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. చలంచెల్ల చెరువులో గట్టు కూడా అక్కడ దెబ్బతినటం ఆర్డీఓ మరమ్మతులు చేయిస్తున్నారు. కొన్ని అనేక ప్రాంతాలలో కూడా తూములు, రింగ్ బండ్లు కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. గత 5 ఏళ్లలో ఇటువంటి పనులు చేయకపోవడంతో, బలహీనంగా ఉండడంతో ఈ పనుల వద్ద అధికారులు